మాసం 3వ తారీఖు నుంచి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుట్ట బంగారం తెచ్చుట, కళ్యాణము, గరుడ సేవ, చాలా కార్యక్రమాలు సప్తాహ నవాన్నిక దీక్షలాగా ఈ లింగనపేట గ్రామంలో అనాది నుంచి ఎన్నో కార్యక్రమాలు 7 రోజుల్లో చేస్తూ ఉంటాం. అత్యంత వైభవపేతంగా దైవ పుష్టి, దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం చాలా హోమాలు, దానికి సంబంధించిన బలి, దిగ్బలి ఇవన్నీ కార్యక్రమం చేస్తున్న అందులో భాగంగా 3వ తారీఖు బ్రహ్మోత్సవాలు ఆరంభం చేస్తాం. 7వ తారీఖు నాడు గరుడ సేవ, 8 నాడు ఉదయం సూర్యోదయం కంటే ముందే 5 గంటలకే రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం ఎవరైతే రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ ఉండదనేది అనాది నుంచి వస్తున్న మాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకొని మీరు మీ కోరికలు ఈ సమస్త మానవాళికి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ బ్రహ్మోత్సవానికి విచ్చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవత, మనకు పూర్వం దేవతలు కానీ శాస్త్రాలు కానీ ఋషులు కానీ చెప్పారు. ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి అధిపతి. అలాగే వెంకటేశ్వర స్వామిని ఎవరైతే కొంగు బంగారం స్వామీజీ దగ్గరికి ఏ ఉద్దేశంతో వెళ్ళినా, ఏ కోరికలతోటి వెళ్ళినా కూడా స్వామి ఏమి ఉంచుకోకుండా వారు ఒక్క కోరిక అడిగితే అడిగేవాడికి తెలియదు కదా అది ఏం కావాలో. చిన్నపిల్లలు కదా మనం అడిగినట్టు స్వామీజీ కూడా మనం వెళ్ళగానే మనం ఒక్క కోరిక కోరితే స్వామి 100 కోరికలు ఇచ్చే స్వామీజీగా లింగనపేటలో వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు. వెంకటేశ్వర స్వామి లింగనపేటలో ఉన్న, తిరుపతిలో ఉన్న ఇద్దరు ఏకరూపమే తప్ప వేరే ప్రత్యేకమైన ఏమి తేడా నాకైతే కనిపించలేదు. దానికి 2-3 ఉదాహరణలు నా మనస్సులో ఉన్న మాట చెప్తాను. గతం 50-60 సంవత్సరాల క్రితం లింగనపేటలో ఒక చిన్న దొంగతనం జరిగినప్పుడు అక్కడుండే హైదరాబాదులో ఈ దొంగలు వెళ్ళి దాన్ని కరిగించే ప్రయత్నంలో అక్కడుండే పోలీస్ ఆఫీసర్కి మా స్వామీజీ వెళ్ళి కలలో ఈ ప్లేసులో బంగారం కరిగిస్తున్నారు, మీరు ఆపండి అని తనకు స్వప్నం ఏంటి, అది నిజమా కాదా అని తెలుసుకుందామని ఎక్కడైతే స్వప్నంలో కనిపించిన ప్రాంతానికి ఆ ఎస్ఐ గారు వెళ్ళగానే అక్కడ ఈ బంగారం కరిగించే ప్రయత్నంలో ఆపేశారు. ఇదేదో నేను గుడి కోసమో నా సొంత విషయమో కాదు, ఇది కోర్టులో కేసు జరిగింది, ఇది నిజమైన విషయమే నేను చెప్తున్నాను. అలాంటి సందర్భాలు 2-3 సందర్భాల్లో కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా మళ్ళీ ఆ తిరిగి మాకు స్వాధీనం స్వామివారే మా కళలో కనిపించి చెప్పారు. ఇంకొక నిదర్శనం కూడా జరిగింది. గత సంవత్సరం హైటెన్షన్ వైరు రథం మధ్యలో పడ్డప్పుడు ఏ ఒక్కరికి కూడా చిన్న అపాయం కూడా కలగకుండా ఆ స్వామీజీ కాపాడాడు. చాలా సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ని 20,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే మా స్వామీజీ దగ్గరికి ఎవరైతే ఒక సంవత్సరం వచ్చి హుండీలో ఒకసారి ఆ హుండీలో వేయడం ఎవరైతే ఆరంభం చేస్తారో ఈ రోజు వరకు ఆపకుండా వారికి 5 రోజుల ముందే స్వామీజీ చెప్తూ ఉంటాడు. రథోత్సవం దగ్గరకు వచ్చింది, నాకు కామారెడ్డి నుంచి 2-3 ఫోన్ చేశారు, స్వామీజీ కనిపించారు, రథం ఎప్పుడుంది అని. మనం ఏదో వాళ్ళకి తెలుపకున్నా కూడా స్వామీజీ వాళ్ళ మనసులో వచ్చి రథం దగ్గరకు వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి ఎంతోమంది, ఎన్నో వేల మందికి ఇక్కడికి వచ్చిన ఇంత పెద్ద చిన్న పల్లెటూరులో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం ఏంటంటే స్వామీజీ పిలిస్తే పలికే స్వామీజీగా చాలా వందల మందికి ఎన్నో వాళ్ళ సందర్భాల్లో వాళ్ళకు వచ్చిన సమస్యల వల్ల స్వామీజీ నేను ఉన్నా అని చెప్పాడం. కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ ప్రాంతంలోని ఇంత గొప్పగా బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరిగాయి. ఈ సంవత్సరం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం మీరు ఒక మొక్కు స్వామీజీ దగ్గర కోరుకొని వచ్చే సంవత్సరం వెనకాల మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరిది వాళ్ళు స్వామీజీ యొక్క మహిమను పాత్రలు కాగలరని కోరుకుంటూ, ఇంకెవరైనా గతంలో రాకున్నా కూడా ఈ సంవత్సరం ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారికి ఉండే సమస్త బాధలు తొలగిపోవాలని ఆ స్వామివారి ఒక భక్తునిగా నేను కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఒక ముడుపు కట్టండి. వచ్చే సంవత్సర రథోత్సవంలోపు మీకున్న సమస్యలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు. బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. పేరున ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ సమస్యలన్నీ తీరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.